హలో హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో స్క్రంచెస్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. రీసెంట్గా నేను ఒక టాప్ అయితే స్టిచ్ చేసుకున్నాను. మిగిలిన క్లాత్తో ఈ 2 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. దీనికోసం నేను ఎలాస్టిక్ అనేది తీసుకున్నా. టేప్ మెజర్ ఎలా చేయాలంటే, మనకి ఇంచెస్ ఉంటాయి కదా లోపల వైపు, అది కాకుండా బయట వైపు కలర్గా ఉంటుంది. సో బయట సైడు కలర్గా ఉన్నదాన్ని సెంటీమీటర్స్ అంటారు, లోపల వైపు వైట్గా ఉండేదాన్ని ఇంచెస్ అంటారనమాట. నేను ఒక్కో ఎలాస్టిక్ 15-16 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇది బెనారసీ క్లాత్. దీని పొడవు వచ్చేసి 60 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇది డబుల్ ఫోల్డ్ మీద మెజర్ చేయబట్టి ఇది మీకేమో 30 కనిపించింది. ఇంకా 2 ఎక్స్ట్రా, ఎందుకంటే అవి స్టిచ్చింగ్ అయితే చేస్తాం కదా, సో అప్పుడు లోపలికి వెళ్ళిపోయిద్ది. వెడల్పు కూడా 15 తీసుకున్నాను. 2 సెంటీమీటర్స్ వచ్చేసి లోపల స్టిచ్కి వెళ్ళిపోయిద్ది. సో అదేవిధంగా ఈ క్లాత్ కూడా నేను తీసేసుకున్నాను. సో చూసారా, 37 వచ్చింది. అంటే డబుల్ ఫోల్డ్ చేస్తే 37కి వచ్చిందంటే వెడల్పు వచ్చేసి 13 ఇంచెస్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా అయితే వెనక సైడ్, అంటే మనకు లోపల సైడ్ బయట వైపు లాగి, ఇది చూసారా వర్క్ అనేది బయటకు రావాలన్నమాట. సో దాన్ని లోపల ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చెప్పాను కదా 2 సెంటీమీటర్స్ అనేవి ఖర్చు లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా అయితే కుట్టేసుకొని దాన్ని రివర్స్ చేసేసుకోవాలి. మనకి సూది ఉంటే సూది, పిన్నిస్ ఉంటే పిన్నిస్, లేదంటే మనం చిన్న పుల్లలు యూజ్ చేస్తాం కదా, సో ఆ పుల్లలు యూజ్ చేసైనా మనం ఇలా రివర్స్ చేసుకోవచ్చు. సో ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసి పెట్టుకోండి. నేను ఐరన్ చేయలేదు, ఐరన్ చేయకుండా అయితే మీకు చూపిస్తున్నాను. ఐరన్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే దాన్ని మనమైతే రివర్స్ చేసుకొని తర్వాత లో హీట్ మీద అయితే ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి. సో చూసారా ఎలా వచ్చిందో. సో ఇలా వచ్చేసిన తర్వాత ఐరన్ అయితే కంపల్సరీ చేసుకోండి. కుట్టినది అయితే చూసారా లోపలికి వెళ్ళిపోయింది. సో ఈ సైడ్లు అనేవి లోపలికి నెట్టేసి తర్వాత ఇందులోని మనం ఎలాస్టిక్ తీసుకున్న ఎలాస్టిక్ ఏదైతే ఉందో దానికి పిన్ని సెట్ చేసుకొని లోపల సైడ్ నుంచి అయితే లాగేసుకోవాలి బయటికి. సో ఈ విధంగా అయితే చూడండి, ఒక సైడ్ పెడితే ఇంకో సైడ్ అనేది జారిపోతుంది, ఎందుకంటే ఎలాస్టిక్ చిన్నది ఉంటుంది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పెద్దగా ఉంటుంది కదా, సో ఒక సైడ్ పట్టుకుంటూనే ఇంకో సైడ్ అయితే లాగాలన్నమాట బయటికి లాగా. సో చూడండి ఒకసారి ఇటు సైడ్ కూడా నేను ఫోల్డ్ అనేది చేసుకున్నాను. స్టిచ్చింగ్ అయితే చేయలేదు, నార్మల్ జస్ట్ ఫోల్డ్ చేసుకొని ఇలా బయటికి లాగేసి ఆ ఎలాస్టిక్ రెండు వైపులా కూడా దగ్గరికి పెట్టేసుకొని ఒక దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం. సో ఈ స్టిచ్ అనేది వేసుకుంటే అలా పర్ఫెక్ట్గా ఉండిపోయిద్ది అనమాట. సో మీకు చూపిస్తాను చూడండి. నేను స్టిచ్ కాదు, కొంచెం రఫ్ చేసుకున్నాను. రఫ్ చేసుకోవడం బెస్ట్ స్టిచ్చింగ్ కంటే. ఈ విధంగా ఇప్పుడైతే అన్నీ సెట్ చేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్ సెక్షన్లో. ఎక్కడైనా సైడ్ అయిందేమో చూసుకొని, సో ఈ రెండు అయితే ఇలా జాయిన్ చేయాలి. ఒక దాని లోపల ఇంకోటి పెట్టేసుకోండి. సో పక్కనే కంటే ఒక దాని లోపల ఒకటి పెట్టేసుకొని ఆల్రెడీ ఫోల్డ్ చేసుకున్నాం కదా, సో దాంట్ లోపలికి ఇంకోటి ఫోల్డ్ చేసుకొని 1-2 స్టిచెస్ అయితే వేసుకోండి. సో వేసుకున్న తర్వాత అయితే ఎక్స్ట్రా ఏమంటే ఆ దారి పోగులు అనేవి కట్ చేసుకొని నీట్గా ఉంచుకోండి. చిన్నగా రఫ్ లాగా అయితే చేసేసుకోండి. సో చూసారా ఇప్పుడైతే థ్రెడ్ ఉంది కదా, సో దీన్ని కూడా ఎక్స్ట్రా కట్ చేసేసాను. ఇప్పుడే చూసారా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. సో దీన్ని కూడా ఇంకొంచెం మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో సెట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా వచ్చింది. ఇంకో పీస్ ఉంది కదా, సో అది కూడా ఎలాగా సేమ్ దానిలాగా ఇది కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇది నేను తక్కువ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, పింక్ అనేది కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది చూడండి తక్కువ చిన్నగా కనిపిస్తుంది అనమాట. సో సేమ్ యాజ్ దానిలాగా ఇది కూడా కొంచెం మంచిగా స్టిచ్ చేసుకొని సెట్టింగ్ అనేది చేసేసుకోవాలి. సో ఫైనల్గా అయితే 2 స్క్రంచెస్ ఇలా వచ్చాయి. సో ఎలా ఉంది? వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. అందరికీ బాయ్ బాయ్.